కూడిన పెద్ద నగరంలో ఉండేది. అక్కడ ఎత్తైన భవనాలు, వేలకొద్దీ కార్లు ఉండేవి. కాని ఒక సమస్య ఉంది. అక్కడి ఆకాశం ఎప్పుడూ తెల్లగా కాకుండా బూడిద రంగు పొగతో నిండి ఉండేది. పాపం రితుకు తరచూ దగ్గు వస్తూ ఉండేది. ఆమె ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేది. తన గది కిటికీలోంచి బయట ఉన్న మసకమసక లోకాన్ని చూస్తూ ఆమె బాధపడేది. ఒక సాయంత్రం రితు తండ్రి కుమార్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. రితు బయట ఆడుకోవాలని అనుకుంది. కాని ఆమె మాస్క్ ధరించకుండా బయట అడుగు పెట్టలేకపోయింది. నాన్నా, ఈ పొగ ఎప్పుడు పోతుంది? నాకు బయట స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలని ఉంది అని రితు మెల్లగా అడిగింది. కుమార్ తన కూతుర్ని చూసి చాలా బాధపడ్డాడు. రితు తన తండ్రివైపు చూస్తూ ఒక ప్రశ్న అడిగింది. నాన్నా, మీరు చిన్నప్పుడు స్కూలుకు వెళ్లేటప్పుడు కూడా ఇలాగే మాస్క్ వేసుకునేవారా? కుమార్ ఒక్క క్షణం ఆలోచించాడు. లేదు రితు, నేను చిన్నప్పుడు మా గ్రామంలో పచ్చని చెట్ల మధ్య స్వచ్ఛమైన గాలిలో ఆడుకునేవాడిని. అప్పుడు మాకు మాస్కులంటే ఏంటో కూడా తెలియదు అని సమాధానమిచ్చాడు. ఆ రాత్రి కుమార్ మరియు అతని భార్య కవిత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చర్చించుకున్నారు. రితు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ నగరంలోని కాలుష్యం ఆమెకు అస్సలు పడటంలేదు అని కవిత కళ్లలో నీళ్లతో అంది. కుమార్ తల ఊపాడు. అవును కవిత, సౌకర్యాలకంటే మన బిడ్డ ఆరోగ్యం ముఖ్యం. మనం మన పాత గ్రామానికి తిరిగి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నాడు. మరుసటి వారం వారందరూ వెళ్లడానికి సిద్ధమయ్యారు. కవిత పెద్ద పెద్ద పెట్టెలను సర్దుతుంటే రితు తన బొమ్మలను ప్యాక్ చేయడంలో సహాయం చేసింది. మనం నిజంగానే ఆ పచ్చని ఊరికి వెళుతున్నామా అమ్మా అని రితు అడిగింది. అవును కన్నతల్లి, ఇకపై నీకు మాస్క్ అవసరం లేని చోటికి వెళుతున్నాం అని కవిత నవ్వుతూ చెప్పింది. వారు గ్రామానికి చేరుకోగానే రితుకు అంతా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. కారు దిగగానే ఆమెకు గడ్డి మరియు మట్టివాసన తెలిసింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పచ్చని పొలాలు ఉన్నాయి. కుమార్ తన కూతురివైపు చూసి, ఇదే మన కొత్త ఇల్లు రితు, ఇక్కడ గాలి నీకు ఎంతో మేలు చేస్తుంది అన్నాడు. ఇంటి దగ్గర రితు తాతయ్య, సోమయ్య మరియు అమ్మమ్మ కరుణ ఎదురుచూస్తున్నారు. రితు పరుగెత్తుకుంటూ వెళ్లి సోమయ్యను హత్తుకుంది. తాతయ్య, ఇక్కడ ఆకాశం ఎంత నీలంగా ఉందో చూడండి అని కేకలు వేసింది. సోమయ్య నవ్వుతూ, ఇక్కడ చెట్లు మనకు స్వచ్ఛమైన గాలిని బహుమతిగా ఇస్తాయి అమ్మాయి అని ఆమె తల నిమిరాడు. ప్రతిరోజూ ఉదయం రితు తన అమ్మమ్మ కరుణతో కలిసి తోటకు వెళ్లేది. కరుణ ఆమెకు రకరకాల పువ్వులను, పండ్ల చెట్లను చూపించేది. చూడు రితు, ఈ ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అని కరుణ చెప్పింది. రితు మొదటిసారి ఒక తాజా జామ పండును చెట్టు నుండి కోసి తిన్నది. కొన్ని నెలలు గడిచాయి. రితుకు ఇప్పుడు దగ్గులేదు, నీరసం లేదు. ఆమె బుగ్గలు యాపిల్ పండులా ఎర్రగా మారాయి. ఆమె ఇప్పుడు రోజంతా బయట స్వేచ్ఛగా పరిగెత్తుతోంది. మాస్క్ అనేది ఇప్పుడు ఆమెకు ఒక పాత జ్ఞాపకం మాత్రమే. ఆమె కళ్లలో ఒక కొత్త వెలుగు, శరీరంలో ఎంతో ఉత్సాహం వచ్చాయి. ఒక సాయంత్రం కుమార్ రితు పక్కన కూర్చుని అడిగాడు. నగరంలోని ఏసీ గాలి బాగుందా, లేక ఇక్కడి గాలి బాగుందా? రితు తన తండ్రి భుజంపై తలపెట్టుకుని, ఇక్కడే బాగుంది నాన్నా, ఆరోగ్యంగా ఉండటం కంటే మరేది ముఖ్యం కాదు అని చెప్పింది. నగరపు సౌకర్యాల కంటే స్వచ్ఛమైన ప్రకృతిలో ఉండే ప్రశాంతతే గొప్పదని ఆ కుటుంబం గ్రహించింది.